బిగ్ షాక్ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కండవా కప్పు ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తాం. సీఎం రైతుల కోసమే కాంగ్రెస్లో చేరిన పోచారం త్వరలో కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్. బీఆర్ఎస్కి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. పోచారం కొడుకు నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం బంజరాలిస్లోని పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. అందరం పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డికి కండువా కప్పు ఆహ్వానించారు. ఒక మాట అనుకోవాలి, ఈయన ఎంత ముసలి 75 సంవత్సరాలు ఉన్నాడు. ఈయన రాబోయే రాజకీయ నాయకులు కానీ ఆయన కార్యకర్తలకు కానీ ముందు రాజకీయ మొత్తం రాష్ట్ర ప్రజలకు ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు? పార్టీ మారుస్తున్నట్లా 75 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు అన్నీ అనుభవించడం. కేసీఆర్ నీకు ఏమైనా తక్కువ చేసిందా? ఏమైనా తక్కువ చేసిందా? నీకు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చింది 2014 నుంచి 2018 వరకు. 2018 తర్వాత నీకు అత్యున్నతమ రాజ్యాంగ పదవి స్పీకర్ పదవి కూడా కట్టబెట్టిండు. మళ్ళీ ఇన్ని పదవులు అనుభవించినావు. నిన్ను లక్ష్మీపుత్రుడు అని కూడా మాటి మాటికి సంబోధిస్తున్నాడు కేసీఆర్. ఆయనకు ఎంత ద్రోహం చేసినట్టు, ఆ పార్టీకి ఎంత ద్రోహం చేసినట్టు. నువ్వు అదే పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పోతున్నావు. ఎంత సిగ్గుమాలిన చర్య ఇది! రాజకీయ నాయకులు చేయవలసింది. మీరు వృద్ధులు, చాలా ముసలి వాళ్ళు, మీరు ఏం ఉండాలి? ఎంత మోరల్గా ఉండాలి? మీకు ఎథిక్స్ ఉండాలి. అలాంటి ఏం లేవు, అన్నీ పోయినాయి. నీ కొడుకు కోసం ఇసుక దందాల గురించి పోయినామని టాక్ వినబడుతుంది. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? సిగ్గుపోతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు చూసి అసహ్యం పడుతుంది మాకు. అసలు ఈ చరిత్రలో ఎక్కడైనా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వాళ్ళ ఇంటికి నువ్వు ఎట్లా పోతావు రేవంత్ రెడ్డి అన్న? ఒక ముఖ్యమంత్రి హోదాలా నువ్వు ప్రతిపక్ష హోదాలే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లీడర్ను రప్పించుకోవడానికి వాళ్ళ ఇంటికి పోయి ఎట్లా ఆహ్వానిస్తాం? అసలు ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా? మోరల్ ఉన్నాయా నీకేమన్నా? ఏమన్నా ఉందా అసలు? పద్ధతి అయినా అదేమన్నా? ఏం చేపిస్తావు అంటే లోగడ బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి నేను చేస్తా అంటే అసలు మీరు చేసే అర్హత లేదు. ఎందుకంటే మీరే 1985లా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఏం తెచ్చాడు? పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చాడు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాధ్యత మీది. ఏంటంటే మీకు అసలు అసహ్యం ఉంటుంది. మీ రాజకీయాలు ఇంటనే జుగుప్సా ఉంటుంది. అంటే ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు 39, అంటే మనం ఓడిపోయింది 39 మందిలో మీరు 26 మందిని తీసుకొచ్చుకొని లీగలైజ్ చేసి ఫిరాయింపు నిరోధక చట్టం దాన్ని పక్కదో పట్టించి 26 మందిని తీసుకొచ్చేదాకా వీళ్ళని హోల్డ్లో పెడతావు. ఇక మాటి మాటికి వీళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చేసుకొచ్చి 26 మంది ఐదాసి ఒకేసారి పార్టీ విలీనం చేస్తాడు. అందుకే కదా రాజీవ్ గాంధీ ఇలాంటి గోడదూకుడు రాజకీయ నాయకులను కట్టడి చేయడానికి కదా ఆయన పథకం తీసుకొచ్చింది. అది ఏంది ఆయన పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం 85లో తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది, కాంగ్రెస్ పార్టీది. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పైనంగా స్పీకర్కి ఇచ్చిన ఆ దాంట్లో ఉన్న ఒకటి లొసుగు ఏంటంటే ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్నది మెయిన్ వీక్నెస్ ఏంటంటే సభాధ్యక్షుడు అంటే రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఆడ సభాధ్యక్షుడు అంటే స్పీకరు చైర్మన్ వాళ్ళ చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఇట్లా పార్టీ మారిన వల్ల సభ్యత్వం పోయే అవకాశం ఉంటుందా లేదంటే స్పీకరు యొక్క ఆయన నైతిక మీద ఆధారపడింది. ఆయన ఉంచుతాడు లేదా లేదు, ఆయన మీద మొత్తం భారం పెట్టేశారు. ఇది మాత్రం చాలా తప్పు. ఇక ఆయన ఏంది స్పీకర్ ఏంది మీ రక్తం ఉన్నోడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళని హోల్డ్లో పెడతా 26 మంది ఎమ్మెల్యేలు అయ్యేదాకా హోల్డ్లో పెట్టి వాళ్ళందరినీ ఒకసారి మార్చిపడేస్తారు. ఇది మీది. మిమ్మల్ని చూసి రాజకీయాలు రావాలని యువత రావాలన్నా భయపడుతున్నారు. ఇంత సిగ్గుపోతుంది. ఏం పోయే కాలం ఇది.